హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి అఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు మనం శంకర్ కెరియర్లోనే బెస్ట్ కల్ట్ క్లాసిక్ మూవీ అయిన ఇండియన్ కి సీక్వెల్ గా దింపిన ఒక చెత్త సినిమా ఇండియన్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లోనే కొందరు యూట్యూబర్స్ ని చూపిస్తారు అండ్ వీళ్ళ ఛానల్ నేమ్ బార్కింగ్ డాగ్స్. కరెక్ట్ నేమ్ పెట్టుకున్నారా? ఊర్లో జరిగే కరప్షన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ అవన్నీ ఆ ఛానల్లో పోస్ట్ చేసి అందరికీ చూపించడమే వీళ్ళ పని. ఎప్పుడెప్పుడు స్కామ్లు దొరుకుతాయా, ఎప్పుడెప్పుడు వీడియోలు చేద్దామా అని కాచుకొని కూర్చొని ఉంటారు. వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఈ బెప్పంగాడు అన్నింటికి ఇలా తింగర్ సమాధానాలు చెప్తుంటాడు. సోషల్ మీడియా ఇలా చెప్తే వాడు నూరుకుంటాడా? అది కూడా పోలీసులు. మీ పేరేం పేరు సార్? చిత్ర అరవిందన్, సోషల్ మీడియా. అందుకే తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. పాపం వీడి కూడా ఉన్నందుకు ఫ్రెండ్స్ కూడా బలి. ఇంకా వీడిని ఎవ్వడూ దేకట్లేదని తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. వీళ్ళందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అబ్బా, ప్రతిసారి కుక్క రిఫరెన్స్ ఏంట్రా మాకు? ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో వీడికి ఒక దిక్కుమాలిన ఐడియా వస్తుంది, మన ఇండియన్ తాతని పిలవాలని. అంతో కొంత బుర్రున్న వీడి ఫ్రెండ్ ఆయన అప్పుడే తాత, ఇప్పుడు ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదే. దానికి బెప్పంగాడు నా ఇంట్యూషన్ చెప్తుంది బ్రో అని అంటాడు. నా ఇంట్యూషన్ చెప్తుంది ఆయన ఎక్కడో బతికి ఉన్నారని. రే హౌలే, ఆయన ఆల్రెడీ సెంచరీ క్రాస్ చేశాడు. ఇంకో 50 years ఆగి పిలవాల్సింది. చేతులు పిసుక్కోగానే ఈ బెప్పంగాడికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే కంబ్యాక్ ఇండియన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తే అది వైరల్ అయి మన తాత వస్తాడని. రే దుర్మార్ కూడా పాపం ఆయనకు సరిగ్గా కళ్ళు కూడా కనిపిస్తున్నాయో లేదో. వీడు హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తే ఆ రేడియో కాలం మనిషికి రీచ్ అయ్యి ఆయన వస్తాడంట. అదే వీడి దిక్కుమాలిన ఐడియా. మన కర్మ ఏంటంటే అలానే జరుగుద్ది. వీడి హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాడంట. పనిపాట వదిలేసి మన బెప్పంగాడి హ్యాష్ ట్యాగ్ ఎప్పుడెప్పుడు వైరల్ చేద్దామా అని జనాలు వెయిట్ చేస్తుంటారంట. దానికి ఇండియా మొత్తం నుండి రెస్పాన్స్ వచ్చి ఆ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుందంట. అది మనం నమ్మాలంట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇండియా మొత్తం అంటే ఓకే, ఆల్ ఓవర్ వరల్డ్ ఎందుకు వస్తాయిరా? పాపం శంకర్ సార్కి సోషల్ మీడియా మీద పెద్ద గ్రిప్ లేనట్టుంది. ఇప్పుడు మన బెప్పంగాడి కిడ్నీ టచింగ్ ఫ్లాష్ బ్యాక్. అదేంటంటే వీడి చిన్నప్పుడు వీడికి మాటలు రావాలని పాపం వీళ్ళమ్మ తిరుపతి మెట్లు మోకాళ్ళతో ఎక్కుతుందంట. మెట్ల మీద ఆ రక్తం చూసి వీడికి మాటలు వస్తాయంట. గ్రేట్ ఇన్ఫో. మాకెందుకు సార్ ఈ లివర్ అటాక్? తర్వాత తాత తాయిపైలో ఉన్నాడని వీడికి ఒక మెసేజ్ వస్తుంది. దానికి ఫుల్ ఎక్సైట్ అయి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు అవతల హే బెప్పం, దిస్ ఇస్ డిప్పం, ఎలాగైనా తాతని కలిసి డీటెయిల్స్ షేర్ చేస్తా బ్రో అని అంటాడు. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ నీ ఇంట్యూషన్ కరెక్టే మామో. నీ ఇంట్యూషన్ కరెక్టేరా. తాతయ్య టాయ్పైలో ఏం చేస్తున్నారా? టెంకాయలు అమ్ముకుంటున్నారా నీకెందుకు? తర్వాత మన విజయమాల్య రిఫరెన్స్ మల్లయ్య మోడల్స్ తో ఒక క్యాలెండర్ సాంగ్. వీడు ఇంకా ఆ కాలంలోనే బ్రతుకుతున్నాడు. ఇంకా మన మల్లయ్య క్యాలెండర్ సాంగ్ అమ్మాయిలతో కలిసి బోట్లో ల్యాండ్ అవుతాడు. ఫైనల్లీ మన తాత ఊరమా సెంట్రీ. పాపం దిక్కుమాలలో అటు ఇటు తిరుగుతూ మల్లయ్య రూమ్ దగ్గరకు వస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ హే తాత, హూ ఆర్ యూ, షో మీ యువర్ ఐడి కార్డ్. నన్నే ఐడి అడుగుతావు రా బచ్చా, డొక్కలో పొడుస్తా. పాపం వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి కానీ వీళ్ళకి వాడడం తెలియదు. మన తాత మాత్రం జంపింగ్ జపాంగ్ చేసి అందరినీ వేసేస్తాడు. బయట ఎంత గౌరవ జరుగుతున్నా వీడి పని వీడిదే. అమ్మాయితో లోపల చిలిపి ఆటలు ఆడుతుంటాడు. రే మల్లిగా ఎవరది? తాతకే గన్, బిగినర్స్ మిస్టేక్. నాకే గన్ పెడతావురా, నడ్డిలో పొడుస్తా. కథం, దెబ్బకి అమ్మాయిలా మారిపోతాడు. ఈ మర్మం వేస్తే అమ్మాయిలా మారిపోతారంట. అండ్ ఈ మర్మం స్పెషాలిటీ కాదు, ఇంకా లిప్స్టిక్ ఫ్రీ. అమ్మాయిలకి ఈ మర్మం తెలియక పాపం చాలా ఖర్చు పెడుతున్నారు. అదే మ్యాంగిల్ రా బాబు, అసలు ఎక్కడ పెట్టారు కెమెరా? ఈ తాత డాన్స్ ఒకటి మధ్యలో. తర్వాత మన మల్లమ్మని భయపెడుతూ మన తాత బెడ్ మీద దొర్లుతూ స్టోరీస్ చెప్తాడు. తర్వాత కత్తితో పొడుస్తున్నాడయ్యా, మరీ నాటిగా తయారయ్యారు. తర్వాత టార్టాయిస్ మీద ఏదో రాసి బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోతాడు. అదేదో ముందే బ్యాక్ డోర్ నుండి వస్తే ఎంతమంది చచ్చేవాళ్ళు కాదుగా తాత. కిక్కురా కిక్కు. మన తాత కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ బాబీ సిన్హా. ఇతను ఎవరో కాదు, పాత సిబిఐ ఆఫీసర్ కొడుకు. మన తాతను ఎప్పటికైనా పట్టుకోవాలని వీళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు మన డిప్పంగానే చూసి తాత లోపలికి పిలుస్తాడు. ఎవర్రా నువ్వు, నన్ను స్టాక్ చేస్తున్నావు అంటే? తాత ఇలా ఉండే నువ్వు అలా ఎలా అయ్యావు, అసలు ఇంకా ఎలా బ్రతుకున్నావు? కీటో డయట్, ఆర్గానిక్ ఫుడ్, వెయిట్ లిఫ్టింగ్, లైట్ గా ప్లాస్టిక్ సర్జరీ అని చెప్తాడు. మరి జుట్టెలా తాత? క్లినిక్ ప్లస్ లోని మిల్క్ ప్రోటీన్ ఫార్ములా జుట్టుని చేస్తుంది స్ట్రాంగ్. దాంతో జుట్టు అవుతుంది ఇంత పొడవుగా. క్లినిక్ ప్లస్. ఇంకా సొల్లాపు, నువ్వు వచ్చింది ఎందుకో నాకు తెలుసు. నేను కూడా సోషల్ మీడియా వాడతా. ఫేస్బుక్ లో ఫస్ట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది నేనే అని చెప్తాడు. తర్వాత కమింగ్ సూన్ అని బెప్పంగాడి పోస్ట్ కి కామెంట్ చేస్తాడు. దానికి వాడు ఎప్పటి నుండో వెతుకుతున్న వీడియో దొరికినంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏరా మచ్చా, నాకు ఒక దొంగ పాస్పోర్ట్ కావాలరా. తాత ఫేక్ పాస్పోర్టా? మన తాత ఇండియా వస్తాడు.
తొలి యాత్రలకు వచ్చాను. మదులై మీనాక్షి టెంపుల్ చిదంబలం. వేషం మార్చుకొని ఎక్కడికైనా వెళ్తే నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని అలా స్పీచ్లు ఇస్తే బాబీ సింహా లాంటి ఇంటర్నేషనల్ కాప్స్ వచ్చి పట్టుకుంటారు. మన తాత కన్వీనియన్స్ కోసం ఇప్పుడే కరెక్ట్ గా ఒక అద్దం పగులుతుంది. నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. కుక్క కరవడానికి వస్తే ఆ కుక్కనే రివర్స్ లో ఖర్చినట్టు తాతని పట్టుకోవడానికి వచ్చిన సిబిఐని తాతనే రివర్స్ లో పట్టుకొని ఎస్కేప్ అవుతాడు. ఫ్రెష్ గా హెయిర్ కట్ చేసుకుని మరి చిన్న తాత మీద ఒక నిద్రమర్మం వేస్తాడు. బేసిక్ గా మన తాత దగ్గర అన్నిటికీ ఒక మర్మం ఉంటది. ఇంకా చిన్న తాత అది ఫోన్ దొబ్బేసి ఫేస్బుక్ లైవ్ వస్తున్నా అని పోస్ట్ పెడతాడు. ఇప్పుడు ఒక సాంగ్ లో బేసిక్ గా ముత్తుకోవడం తప్ప ఏమి ఉండదు. ఇంకా మర్మం తాత లైఫ్ కి ఆల్ ఓవర్ ఇండియా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. మన తాత వెరైటీగా సెల్ఫీ స్టిక్ నడుముకి కట్టుకొని లైవ్ వస్తాడు. అలా ఎలా కట్టారు తాత? ఇంకా ఎక్సైటెడ్ గా స్పీచ్ ఇస్తాడు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. అందరికీ చెప్తాడు దట్ మీ ఇంట్లో ఉన్న బ్లాక్ షీప్స్ ని మీరే పట్టించండి అని. అండ్ తాత ఎలా చెప్తే జనాలు అలా ఫాలో అవుతారు అన్నమాట. ఇప్పుడు తాతకు బోర్ కొట్టి ఒక పాట మర్మం వేస్తాడు. ఇది డివోషనల్ మర్మం. సో చచ్చేదాకా డివోషనల్ సాంగ్స్ పాడుతూ ఉంటారంట. తాత బోర్ కొట్టింది, జానర్ మార్చవా? ఒక సాంగ్ విందామా? జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. సైకో తాత మనుషులందరినీ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. రొటీన్ గా తాతని ఐపీ అడ్రస్ తో ట్రేస్ చేయకుండా లైవ్ అంతా అయిపోయాక ఏదో మ్యూజియం లో ఉండడం కనిపెడతాడు మన ఇంటర్నేషనల్ కాప్. గ్రేట్ రైటింగ్ మ్యాన్. ఇంకొక రోజు ఆగి రావాల్సింది. వీళ్ళు వచ్చేలోపు తాత ఆల్రెడీ అందరి ఒక్కల్లో పడిచి పారిపోయి ఉంటాడు. ఏం కర్మ సార్ ఇది? ఇది కర్మ చేసిన కుర్మ. దాని తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు పెళ్లి చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో అన్ని గోల్డ్ తో చేస్తుంటారు. గోల్డ్ ఎక్కువ ఏం చేయాలో తెలియక పాపం ఇలా చేయించుకున్నట్టున్నాడు. చెప్పులన్నీ టాయిలెట్ సీట్ కూడా గోల్డ్ తో చేయించుంటాడు. ఇవి ఎక్కడి ఫ్యాంటసీలు రా బాబు. వీడు బాత్రూమ్ లో ఉండగా మన తాత వచ్చి తొంగి చూస్తాడు. అమ్మో తాత చూసేశాడు. అతని మన మర్మం తాత ఒక వయాగ్రా సారీ గుర్రం మర్మంతో పొడుస్తాడు. ఇది మర్మకళ కాదు, పీడకళ. ఈ మర్మంతో పొడిస్తే వాళ్ళు గుర్రంలాగా చచ్చేదాకా పరిగెడతారంట. ఎలాగో ఖర్చు పెట్టి ఇంత సెట్ వేసాం కదా, వేస్ట్ చేయడం ఎందుకు అని ఒక హాఫ్ అన్ అవర్ అతన్ని ఆ సెట్ మొత్తం రౌండ్ లేపిస్తారు. మన సైకో తాత అది చూసి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా ఫైనల్ గా బయటకు వదులుతాడు. వాడేమో దారికడ్డం వచ్చిన వాళ్ళందరినీ దన్నుకుంటూ ఊరంతా తిరుగుతాడు. ఏ బిషా అక్కడ కలిసిపోయి ఒక డివైడర్ మీద కాలేసి పడుకుంటాడు. తాత చెప్పిన మ్యాటర్ సీరియస్ గా తీసుకుని ఈమె వాళ్ళ అమ్మని పట్టిస్తుంది. వీళ్ళ బావని వీళ్ళ బంధువుని పట్టిస్తాడు. మన బెప్పంగాడు వాళ్ళ నాన్నని పట్టిస్తాడు. అలా దేశం మొత్తం మీద పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని పట్టిస్తారంట వితౌట్ సెకండ్ థాట్. గ్రేట్ రైటింగ్ మ్యాన్. ఇప్పుడు మన తాత ఇంకొక మర్డర్ చేస్తాడు. ఈసారి జొల్లు మర్మం అంట. ఈ మర్మం అప్లై చేస్తే జొల్లు కార్చుకొని చేస్తారంట. ఎక్కడి నుండి వస్తాయి సార్ మీకు ఐడియాలు? ఇంకా మన తాత జొల్లు మధ్యలో సొల్లు కొడుతూ ఆ జీరో గ్రావిటీలో జొల్లుతో నాస్టీగా ఆడుకుంటుంటాడు. ఆ కారణ జొల్లుతో రైటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫ్యాన్ గాలికి తాత చుట్టూ ఎలా ఎగురుతుందో చూడండి. జస్ట్ ఇమాజిన్. ఆ జొల్లు తాత నోరు ఓపెన్ చేసినప్పుడు అలా చిత్రారవిందన్ సోషల్ మీడియా వాళ్ళ నాన్న జైలు వెళ్ళడం చూసి వాళ్ళ మమ్మీ చనిపోతుంది. మన తాత ఎన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కరెక్ట్ బాధలో ఉన్న టైంలో వెళ్తాడు. వాళ్ళందరూ అతన్ని తిట్టి ఇప్పుడు గో బ్యాక్ ఇండియన్ అని ఇంకొక హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మన తాత ఇన్నర్ ఫీలింగ్, నా మానాన్న నేను అయిపోయిన టెక్కాయలు అమ్ముకునేవాడిని, మీరే రమ్మంటారు, మళ్ళీ మీరే వెళ్ళమంటారు. సో నేను ఎలా కనిపిస్తున్నారా మీకు? ముందు వాళ్ళని కాదు మీ డొక్కలో పొడవాలి. ఇంకా వీడి గొర్రెల మంద మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తారు. అలా ఇలా విత్ ఇన్ సెకండ్స్ మన తాత గాల్లో పోస్టులన్నీ చదువుతూ బాధగా వెళ్తుంటాడు. అప్పుడు తుప్పల్లో దక్కున మన ఇంటర్నేషనల్ కప్ బాబీ పెద్ద ఫోర్స్ చేసుకుని ఫుల్ యాక్షన్ తో దిగుతాడు. 5 minutes లో 1.5 lakh మెంబర్స్ అంట. 5 నిమిషాలు 1,00,000 ట్యాగ్ అయింది. ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా? వీళ్ళు తాత కోసం మర్మం ప్రూఫ్ జాకెట్లు వేసుకొస్తారు. తాత సింపుల్ గా ఒక టోపీ బాంబు పేల్చి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వా ఏమన్నా ఫిట్నెస్ ఆ తాతది. ఈ ఏజ్ లో కూడా గోడలు బల దొంగతున్నాడే. ఇంకా పక్కన పోతున్న పిల్లడు యూనిసైకిల్ దొబ్బేసి తప్పించుకుంటాడు. జస్ట్ హాఫ్ అన్ అవర్ చేసి అంతే. మన బాబు ఎంత చేసినా మన తాత మాత్రం స్టంట్స్ చేస్తూ తప్పించుకుంటాడు. తాత టన్నెల్లో 360 డిగ్రీ ఫ్లిప్ చేసి ఫైనల్ గా ఒక మెట్రో స్టేషన్ రీచ్ అవుతాడు. అక్కడ పోలీసులందరినీ బోల్తా కొట్టించి మెట్రో ఇంజన్ లో ఎక్కేస్తాడు. మన బాబీ తాత కోసం నెక్స్ట్ స్టాప్ లో పెద్ద ఫోర్స్ తో వెయిట్ చేస్తుంటాడు. బట్ మన స్వాగ్ తాత మెట్రోని రివర్స్ లో తీసుకెళ్లి తప్పించుకుంటాడు. ఎస్, తాతకు మెట్రో నడపడం కూడా వస్తుంది. ఎవరా నీకు సిబిఐలో జాబ్ ఇచ్చింది? ఎర్రి పప్ప. ఇప్పుడు తాత ఒక మార్కెట్ లో ఎంటర్ అవుతే అక్కడ ఇంకొక మాస్ ఫైట్. ఇది ఫ్రీజింగ్ మర్మం. మనుషులు ఫ్రీజ్ అయి చచ్చిపోతారేమో. మాకు మర్మ విద్య తెలియదని డైరెక్ట్ మాస్ ర్యాగింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 6 pack ఫైట్. మీకు 6 pack చేయాలంటే 6 months పడుతుందేమో. బట్ మర్మం తాతకి 6 seconds చాలు. కళ్ళు మూసి తెరిచి స్ట్రెచ్ చేయగానే 6 pack విత్ బై అండ్ ట్రైసెప్. మర్మ విద్య నేర్చుకో బ్రో. ఈ జిమ్లన్నీ మనకెందుకు? ఈ లైట్లేంట్రా బాబు. ఓ మర్మం పాయింట్స్ అని మేము ఫీల్ అవ్వాలా? ముందే చెప్పాలి కదా సార్. టైం సరిపోక వదిలేశాడు కానీ లేకపోతే తాత కూడా హీరోయిన్ పెట్టేవాడు మన డైరెక్టర్. తర్వాత తాతని కొట్టి సంపదామని జనాలు చుట్టుముట్టేస్తారు. కరెక్ట్ టైంకి మన సిబిఐ బాబీ వచ్చి కాపాడేస్తాడు. తీసుకెళ్తూ బాబీ మర్మం ప్రూఫ్ జాకెట్ ఏమరిపాటుగా తీసేయగానే
ఒక చపాతీ బేలతో తాత మర్మం పాయింట్ కేసు కొడతాడు. కథం హాస్పిటల్. అక్కడ డాక్టర్స్, మా చదువులు డిగ్రీలు ఈ హాస్పిటల్ ఇవన్నీ వేస్ట్ బ్రో, మర్మం తాత తప్ప ఇంకెవరేం పీకలేరు బ్రో అని చెప్తాడు. ఇంకా చిన్న తాత పోయి రిక్వెస్ట్ చేస్తే నన్ను వదిలేస్తే యాంటీ మర్మం వేస్తావు అంటాడు. ఇంకా ఆప్షన్ లేక వదిలేస్తారు. తాత బాబీని వేసుకుని అంబులెన్స్ లో ఎగ్జిట్ అవుతాడు. అండ్ ఇదే ద ఎండ్. దీనికి కంటిన్యూషన్ కూడా ఉందంట. ఆ పాటలో అయినా మన తాతకి హీరోయిన్ ఉంటుందేమో, మరి చూడాలి. ఈ వీడియో నచ్చితే ఇంకో 2 వీడియోలు వెళ్ళి చూడండి ప్లీజ్. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. Hustle.